డే 2 మ్యాచ్ సెకండ్ మ్యాచ్ టీవీ రైడర్స్ అద్భుతంగా వికెట్స్ తీశారు. సూర్య గారు అడుగుదాం, ఎలా ఉంది? విభత్సంగా ఉంది. అండ్ ఇదే మాకు ఆ లక్ కానీ ఆ టైమింగ్ కానీ నిన్న వర్కౌట్ అయ్యి ఉండే, నిన్న కూడా మ్యాచ్ కొట్టేది ఉండే. బట్ ఇక గాయపడ్డ సింహపు శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని మా కంబ్యాక్ భయంకరంగా ఉంటుంది అనమాట. సో డైలాగ్ తగ్గట్టు మంచి కంబ్యాక్ ఇచ్చారు. నిన్న అంటే లైట్ తీసుకున్నారా మ్యాచ్ నార్మల్గా వచ్చి ఆడదామని? ఫస్ట్ మ్యాచ్ అండ్ దట్ మాకు పిచ్ కండిషన్స్ అర్థం కాలేదు. మేము ఆడినప్పుడేమో బాల్ ఆగొచ్చింది, వాళ్ళు ఆడినప్పుడు బాల్ బ్యాట్ మీదకి వెళ్ళింది. అంటే మా ఇన్నింగ్ తర్వాత వాళ్ళు కంప్లీట్ బ్యాటింగ్ ఇన్నింగ్ కింద మారిపోయింది అనమాట. సో అది వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అండ్ మేము కూడా తక్కువ టార్గెట్ ఇవ్వడం వల్ల మ్యాచ్ తొందరగా ఫినిష్ అయింది. ఈ రోజు చూసినట్టయితే బౌలింగ్ అద్భుతంగా ఉంది, మీది ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది, మంచి మంచి క్యాచ్లు పెట్టారు టీం అంతా. మ్యాచెస్ అంటారు కదా, మేము రాత్రి అంతా అదే చూసాం యూట్యూబ్లో. అంటే యూట్యూబ్లో చూసి క్యాచ్లు పెట్టారా? అంతే కదా మరి. మోటివేషన్ ఏం మోటివేషన్ ఇచ్చారు టీం మొత్తం? ఒక్కసారిగా టీం మొత్తం చేంజ్ అయిపోయింది. మేము రాత్రి అమ్మా నాన్న తమిళమ్మాయి ఇంటర్వెల్ సీన్ చూసాం, అంటే ప్రీ క్లైమాక్స్ సీన్. అందులో ప్రకాష్ రాజు రే ప్రతి క్షణం గెలవడానికి ఆడాలరా, గెలుస్తాం, నీ సత్తా నీకు తెలియదు, నీ బలం నీకు తెలియదు, మనం గెలుస్తాం అని మా కెప్టెన్ గట్టిగా మోటివేట్ చేయబట్టి. సో కెప్టెన్ మోటివేషన్ తో టీం అంతా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. గెలవబోతుంది టీవీ రైడర్స్. ఖచ్చితంగా గెలుస్తాం.